ఎందుకో తెలియదు కానీ రెబల్ స్టార్ ప్రభాస్కి సంబంధించి ప్రతి అంశాన్ని ఫేక్ చేసి పడేస్తుంది తెలుగు మీడియా అని అంటూ ఉంటారు పరిశీలకులు. సినిమాలు హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా ఫేక్ కలెక్షన్స్ వేయడం, రెమ్యూనరేషన్ 100 కోట్లయితే 200 కోట్లని వ్రాయడం వగైరా వగైరా అన్నమాట. ఆ మధ్య అయోధ్యలో శ్రీరామ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ప్రభాస్ 50 కోట్ల రూపాయలతో అన్నదానం చేయబోతున్నారనే టాక్ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆ టాక్ ఒక ఫేక్ అనే విషయం తెలిసింది. ఇక తాజాగా విజయవాడ వరద బాధితుల కోసం ప్రభాస్ 5 కోట్లు డొనేట్ చేస్తున్నారనే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇంకేం, యూట్యూబ్ ఛానల్స్ అద్భుతమైన థంబ్నైల్స్తో రెచ్చిపోయాయి. ప్రభాస్ 5 కోట్లు, రాజు ఎక్కడున్నా రాజే. ఈ థంబ్నైల్ చూడండి, రియల్ హీరో ప్రభాస్ 5 కోట్లు, సింపుల్గా ఉన్న పవర్ఫుల్గా ఉంది. వరద బాధితులకు ప్రభాస్ 5 కోట్ల సాయం, థంబ్నైల్ ఎఫెక్టివ్గా ఉంది. ప్రభాస్ 5 కోట్లు లైవ్, మనసున్న మహారాజు ప్రభాస్ 5 కోట్ల విరాళం. ఇంతకీ ఈ థంబ్నైల్స్ అన్నీ కూడా ఫేక్. మరి వాస్తవం ఏమిటి? ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లోని వరద బాధితుల కోసం ప్రభాస్ గారు డొనేట్ చేసింది అక్షరాల 2 కోట్లు, 5 కోట్లు మాత్రం కాదు. అయితే డొనేషన్ అనేది ఎంత చేసినా సరే డొనేషనే, దానిని ఎవరు కూడా ఆక్షేపించనక్కర్లేదు. మరి ఈ పోస్ట్ ఎందుకు అంటే దానికి సహేతుకమైన కారణమే ఉంది. ప్రభాస్ గారి ఫేక్ డొనేషన్ వార్తను పబ్లిసిటీ చేస్తూ సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేశారు కొంతమంది ప్రబుద్ధులు. మరి వాస్తవాలు ప్రజలకు తెలియాలి కదా. వాస్తవం ఏమిటి అంటే సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఏ హీరో కూడా ఇప్పటి వరకు 6 కోట్ల రూపాయల డొనేషన్ ప్రకటించలేదు. ఆ ఖ్యాతి, ఆ క్రెడిట్ ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే దక్కింది. మరి ఇటువంటి వాస్తవాలు ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది కదా, అందుకే ఈ పోస్ట్.